స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచి చేసే మనసు ఉంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తము తోడై ఉండును. స్నేహితులారా, సాధారణంగా మనం దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తామో లేక ఏ విషయమును బట్టి దేవుణ్ణి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉంటామంటే, మన వ్యక్తిగతమైన జీవితంలో ఉన్న అవసరతలను తీర్చాలని, దేవుడు మనకు సహాయము అందించాలని దేవుణ్ణి ఆశ్రయించే వారంగా, ప్రార్థించేటటువంటి వారంగా ఉంటాం. మన వ్యక్తిగతమైన జీవితంను దేవుడు ఉద్ధరించాలని, మేళ్లతో నింపాలని, అభివృద్ధిని కలుగజేయాలని, శాంతి సమాధానములు అందించాలని దేవుని యొద్దకు మనము వచ్చే వారంగా, ప్రార్థించేటటువంటి వారంగా ఉంటాం. అయితే దేవుని ఎదుట మన సొంత అవసరతల కొరకు, మన స్వార్థం కొరకు, మన అభివృద్ధి కొరకు, మనకు మేలు కలగాలన్న ఆలోచనతో మాత్రమే ప్రార్థించకుండా, మన స్వార్థపూరితమైన ఆలోచనలతో మాత్రమే దేవుని యొద్దకు రాకుండా, ఒకవేళ మనము నివసించుచున్నటువంటి సమాజానికి, మన చుట్టూ ఉన్న ప్రజలందరికీ సహాయము చేయాలనే మనసు కలిగి, వారందరికీ మేలు చేయాలనే మనసు కలిగి దేవుని యొద్దకు మనం వచ్చినటువంటి వారంగా ఉంటే, అంటే స్వార్థంగా దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే కాదు, మన అవసరతల కొరకు మాత్రమే దేవుణ్ణి ప్రార్థించడం కాదు, దేవా, ఈ సమాజానికి ఉపయోగకరమైన బిడ్డగా నేను ఉండాలనుకుంటూ ఉన్నాను, నా చుట్టూ ఉన్న ప్రజలందరికీ సహాయం చేసేటటువంటి బిడ్డగా, వాళ్ళకి మేలు చేసేటటువంటి బిడ్డగా నేను ఉండాలి అనుకుంటున్నాను అని దేవుని యొద్దకు నీవు నేను వచ్చినట్లయితే, దేవుణ్ణి నీవు నేను ఆ మహా సంకల్పంతో అడిగిన వారముగా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా నిలిచి ఉండేదిగా ఉంది. ఎందుకనంటే మనం మన స్వార్థం కొరకు అడగట్లేదండి. ఈ సమాజం బాగు కొరకు, మన చుట్టూ ఉన్న ప్రజల బాగు కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం కనుక, దాంట్లో మన స్వార్థం లేదు కనుక ఖచ్చితంగా దేవుడు ఆ ఉద్దేశాన్ని బలపరిచేటటువంటి వాడుగా, ఆ ఉద్దేశము కార్యరూపము దాల్చడానికి మార్గాలను తెరిచేటటువంటి వాడుగా, ఆ సమాజానికి ఒక దీవెనకరమైనటువంటి కుమారుడవుగా, కుమార్తెవుగా, నీ చుట్టూ ఉన్న జనాంగానికి ఒక దీవెనకరమైన కుమారుడవుగా, కుమార్తెవుగా ఉండడానికి దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరిచేటటువంటి వాడుగా, తన హస్తాన్ని తోడుగా నీతో నిలిపేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లేఖనాన్ని గమనించినట్లయితే స్నేహితులారా, ఎజ్రా గారు
బబులోను చెర నుండి యెరూషలేము ప్రాంతానికి తిరిగి వచ్చినటువంటి యూదులను, ఇన్ని రోజులు చెరలో ఉన్నారు, వాళ్ళ విశ్వాసాన్ని మర్చిపోయినారు, వారి బ్రతుకు తెరువులను మర్చిపోయినారు, వారి పట్టణము పాడైన స్థితిలో ఉన్నది, వారి గృహములు పాడైనటువంటి స్థితిలో ఉన్నవి. అలాంటి పరిస్థితుల మధ్య వారు బబులోను చెర నుండి యూదా ఈ యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిగా వచ్చి ఉన్న యూదా జనాంగాన్ని విశ్వాస జీవితంలోనూ సామాజిక స్థితిగతులలోనూ ఉన్నతంగా స్థిరపరచాలని, ఆ సమాజాన్ని బాగు చేయాలని, ప్రజలను బాగు చేయాలని ఎన్నో కీలకమైన నిర్ణయాలను, పనులను ఎజ్రా గారు జరిగించేటటువంటి వారుగా ఉన్నారు. ఆ తరుణంలో ఎజ్రా గారు రాజులకు ఇచ్చుచూ ఉన్న సలహా ఏమిటంటే, రాజులారా, మీరు మనుషులను ఆశ్రయించకండి, తోటి రాజులను ఆశ్రయించకండి. ఆ రాజు దగ్గర ఎక్కువ ధనం ఉందని, ఈ రాజు దగ్గర ఎక్కువ సైన్యం ఉందని, ఈ రాజు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడని రాజులను ఆశ్రయించకండి. సమాజాన్ని బాగు చేయాలనే మనసు మీలో ఉండినట్లయితే, పొరుగువారికి మేలు చెయ్యాలి అనే తలంపులు మీరు కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. ఖచ్చితంగా దీవించి దేవుడు తానే మీకు తోడుగా ఉండి ఈ మంచి కార్యము జరిగించడానికి మార్గములను తెరిచి ముందుకు నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు అనే విషయాన్ని ఎజ్రా గారు రాజులకు తెలియజేస్తూ ఉన్నారు. స్నేహితులారా, మన జీవితంలో ఎన్నో పర్యాయాలు మనం ప్రార్థించి ఉంటాం. మన కుటుంబం కొరకు కానీ, సంతానం కొరకు కానీ, భార్య అయితే భర్త కొరకు, భర్త అయితే భార్య కొరకు, తల్లిదండ్రులైతే సంతానముల కొరకు, ఉద్యోగముల కొరకు, వివాహముల కొరకు, గృహముల కొరకు, ఎల్లకాలము మన స్వార్థపూరితమైన విషయాల కొరకే ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నాం. ఒక పర్యాయము మన జీవితంలో ఈ ప్రార్థన లేక ఈ ఉద్దేశాన్ని దేవుని ఎదుట ఉంచండి. దేవా, ఈ సమాజానికి ఉపయోగకరమైనటువంటి బిడ్డగా, ఈ చుట్టూ ఉన్న జనాంగానికి ప్రయోజనకరమైన మేలును కలుగజేసే బిడ్డగా నన్ను ఒక పాత్రగా మీరు మలచండి అయ్యా అని మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా దేవుని హస్తము మనతో ఉండి మనలను బలపరిచేటటువంటిదిగా ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ. మానవులుగా ఎల్లకాలము మా సొంత విషయముల కొరకే, మా స్వార్థపూరితమైన ఆలోచనల కొరకే మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం, ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నాం. ఆ ప్రార్థనలో మా బాగోగులు, మా కుటుంబ బాగోగులు, అభివృద్ధి, సంక్షేమము, ఎదుగుదల, వీటిని గూర్చే అడిగేటటువంటి వారంగా ఉన్నాం. దయగల తండ్రి, వీటితో పాటు ఈ సమాజానికి మేలు చేసే, ఈ ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉండే జీవితాన్ని మాకు ప్రసాదించండి అని మేము అడిగినప్పుడు, ఈ సమాజంలో చుట్టూనున్న ప్రజలలో మమ్మల్ని ఒక దీవెనకరమైనటువంటి బిడ్డగా, అందరూ మా వలన సహాయము పొందే సాధనంగా మీరు ఉంచగలిగినటువంటి దేవుడవని, ఆ మనసు, ఇతరులకు సహాయం చేసే మనసు మాలో ఉండినప్పుడు మీ హస్తము ఖచ్చితంగా మాకు తోడుగా ఉంటుందని మేము విన్నామయ్యా. గనుక మా కొరకు మేమే యోచించక, మా మేలు కొరకు మేమే ప్రయాసపడక, ఈ సమాజము చుట్టూ ఉన్న ప్రజల మేలు కొరకు, వారి అవసరతల కొరకు ప్రయాసపడగలిగిన మనసు మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
దయగల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న ఒక్కొక్క కుటుంబం కొరకు, ఒక్కొక్క వ్యక్తి కొరకు మీ ఎదుట మేము ప్రార్థనలను చేస్తూ ఉన్నామయ్యా. వారే కలవరంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, బలహీనతలు సమస్యలలో ఉన్న మీ హస్తము తోడుగా నిలిపి విడుదలను మీ నామంను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ప్రయాణమై ఆయా ప్రాంతంలోకి వెళ్తూ ఉన్న బిడ్డల ప్రయాణంలన్నిటిలో తోడుగా ఉండండి. వారి ఉద్దేశములను సఫలపరచండి. వారు చేతల పెట్టిన కార్యముల యందు విజయాన్ని దయచేయండి. ఏ బిడ్డలైతే జన్మదినాన్ని, వివాహ దినములను జరుపుకొనుచు ఉన్నారో బిడ్డలందరిపైన మీ ఆశీర్వాదములను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.